Article 19, Article 19, Clause 1, Subclause F, and Article 31 versus Article 38, Clause 2, 39B, and 39C. ఇవి DPSP, Directive Principles of State Policy అన్నమాట. So there is one of the famous clash. This is one of the famous clash again. Now what is this Article 19(1)(f) or 31, and what is this Article 38 Clause 2, 39 Clause B and C? అది ఆల్రెడీ మనము ప్రియాంబుల్ దగ్గర చూసాం. Article 19(1)(f) says the freedom of right to property. Freedom of right to property. Right? Freedom of a citizen. Right? ప్రతి పౌరుడు, ప్రతి భారత పౌరుడికి అన్న ప్రాపర్టీ అధికారం చేసే హక్కు. రైట్ టు ప్రాపర్టీ ఆఫ్ ఏ సిటిజన్. Then what is Article 31? Article 31 is the state cannot deprive right to property of any citizen by law. చట్టం ద్వారా, రైట్, చట్టం ద్వారా రైట్ టు ప్రాపర్టీ అనే హక్కుని స్టేట్ తీసేయలేదు, లాగేయలేదు అని అంటుంది అనమాట. అంటే ఒకవైపు Article 19(1)(f) ఏమో ఇట్ టాక్స్ అబౌట్ రైట్ టు ప్రాపర్టీ ఆఫ్ ఎ పర్సన్. అంటే ఇట్ టాక్స్ విత్ రెస్పెక్ట్ టు ద సిటిజన్. It talks or it deals with respect to a citizen. But Article 31 says, right, you cannot deprive right to property. Right? Who cannot deprive? The state cannot deprive right to property. అంటే రెండు రైట్ టు ప్రాపర్టీ గురించే మాట్లాడుతున్నాయి, కానీ రెండిట్లో ఒక డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటి? Article 19(1)(f) మనకి రైట్ టు ప్రాపర్టీ ఉందని చెప్తుంది. మనకు వచ్చే రైట్ టు ప్రాపర్టీ స్టేట్ లాగేయలేదు అని Article 31 చెప్తుంది. Article 31 says వాట్ ఎవర్ ద రైట్ టు ప్రాపర్టీ ఏ సిటిజన్ పొసెస్ కెనాట్ బి డిప్రైవ్డ్, కెనాట్ బి టేకెన్ అవే బై ద స్టేట్. స్టేట్ లాగేయలేదు అని ఈ Article 31 చెప్తాను. సో దీనికి క్లాష్ ఏంటి ఇప్పుడు? Article 38 Clause 2 కానీ 39B కానీ 39C కానీ దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ అటైనింగ్ సోషలిజం ఇన్ ఇండియా. These are the examples, and these are the articles to attain socialism in India. What is the meaning of socialism? Right? What is the meaning of socialism? Equitable distribution of resources by state. ప్రభుత్వము అన్ని రిసోర్సెస్ని అందరికీ సమానంగా పంచే ప్రక్రియ, దాన్ని మనం సోషలిజం అని అంటాం. అంటే ఒకవైపు సోషలిజం అంటుంది, ఇంకోవైపు ప్రాపర్టీని ఓన్ చేసుకునే అధికారం అంటుంది. రెండు క్లాష్ ఉన్నాయిగా. ప్రాపర్టీ పెట్టుకునే అధికారం ఉంది అని చెప్పేసి అంటుంది, లేదు అందరికీ సమానంగా పంచే ప్రక్రియ ఉండాలి ఇండియాలో అని చెప్పి మళ్ళీ రాజ్యాంగమే అంటుంది. అంటే దెర్ ఈస్ ఎ క్లాష్ బిట్వీన్ రైట్ టు ప్రాపర్టీ అండ్ సోషలిజం. వాట్ ఈస్ ఎ క్లాష్? ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ ఎ పర్సన్ కాల్డ్ A, B, C and D. నలుగురు ఉన్నారు. ఈ నలుగురు దగ్గర ఏకి ఒక 2 ఎకరాల పొలం ఉంది, బి దగ్గర ఒక 12 ఎకరాల పొలం ఉంది, సి దగ్గర ఒక 4 ఎకరాల పొలం ఉంది, డి దగ్గర 20 ఎకరాల పొలం ఉంది. ఇది సమానంగా లేదు. ఇప్పుడు Article 39B కానీ 39C కానీ 38 Clause 2 కానీ ఏమంటుంది? ప్రభుత్వము రైట్ అందరికీ ఆ భూమి అనేది సమానంగా పంచాలి అంటుంది. మరి సమానంగా పంచాలి అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఫస్ట్ అందరి దగ్గర భూమి తీసేసుకుంటుంది. తీసుకోవాలి అంటే 20 acres, 4 acres, 12 acres, 2 acres అంటే ఎంత పడుతుంది? 38. ఇంకో 2 ఇచ్చేద్దాం ఎవరికైనా సరిపోద్దిగా. ఇది 6 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇది 6.
సో టోటల్గా 40 acres. ఇప్పుడు ఎప్పుడు 40 acresలో నలుగురికి సమానంగా పంచాలంటే ఒక్కొక్కరికి ఎంత రావాలి? ఇప్పుడు ఒక్కొక్కరికి 10 acres రావాలి. అంటే వీరి దగ్గర ఆల్రెడీ 2 ఉంది కదా, సో 8 ఇచ్చేద్దాం. సో టోటల్ 10. వీడి దగ్గర -2 10, వీడికి +4 10, వీడికి -10 10. ఇప్పుడు అందరికీ సమానంగా భూమి అనేది పనిచేస్తారు. వెరీ హ్యాపీ. దీన్ని సోషలిజం అని అంటాం. ఇప్పుడు సమస్య ఏంటి? ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు కదా డి, ఈ క్యూట్ బాయ్ ఏం చేస్తాడు? అరే బాబు, ఆర్టికల్ 19(1)(f) ప్రకారంగా నాకు ప్రాపర్టీ ఉండే అధికారం ఉంది. ఐ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు ఓన్ ఏ ప్రాపర్టీ. నువ్వు నా ప్రాపర్టీ తీసేసుకున్నావు అంటే నా ప్రాథమిక హక్కుకి అగెన్స్ట్గా పోయినట్టు. అదే కదా ఇక్కడ ఉంది. ఏమని రాస్తుంది ఇక్కడ? ఆర్టికల్ 19(1)(f) సేస్ ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు ప్రాపర్టీ, రైట్. అదేవిధంగా స్టేట్ కెనాట్ టేక్ ఏ, అంటే ప్రభుత్వం తీసుకోలేదు అని కూడా రాస్తుంది అక్కడ. మరి స్టేట్ ఇక్కడ స్టేట్ ఇక్కడ తీసేసుకుంటుంది. ఎలా తీసుకుంటుంది? అలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది? డి యొక్క ప్రాథమిక హక్కుకు అగెన్స్ట్గా ఉంది. ఇప్పుడు డి ఏం చేయొచ్చు? సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. ఆర్టికల్ 32 ప్రకారంగా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, లేదా హైకోర్టుకి వెళ్ళొచ్చు. ఆర్టికల్ 226 ప్రకారంగా హైకోర్టుకి వెళ్ళొచ్చు. ఇప్పుడు కోర్టు ఏమంటుంది? నిజమేగా, ప్రాథమిక హక్కులు అనేవి గొప్పవి. నువ్వు ఆదేశిక సూత్రాలని అమలుపరచడానికి ఆదేశిక సూత్రాలను అమలుపరచడానికి ప్రాథమిక హక్కులను ఎలా కాంప్రమైజ్ చేస్తావు అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ప్రాథమిక హక్కులు అనేవి బేసిక్ నీడ్స్ ఆఫ్ ద బేసిక్ రైట్స్ ఆఫ్ ద పీపుల్. హౌ కెన్ యూ కాంప్రమైజ్ ఫండమెంటల్ రైట్స్ ఫర్ ఇంప్లిమెంటింగ్ DPSP అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ అడగవచ్చు. ఇది ముందే గ్రహించిన మన ప్రభుత్వం ఏం చేసిందంటే 1వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చింది. 1వ రాజ్యాంగ సవరణ చట్టం, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చింది. ఈ ఫస్ట్ ఒక దాంతో ఒకటే కాదు కదా, ఇంకా 2-3 చేయొచ్చా? అది. సో 1వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారంగా 3 ప్రావిజన్స్ దీనికి రిలేటెడ్గా యాడ్ చేసింది. ఏంటి సార్ అది అంటే ఆర్టికల్ 31A, ఆర్టికల్ 31B అండ్ మరియు Schedule 9. చూడండి ఉంటుంది Schedule 9 యాడెడ్ బై ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. చూసండి, 1వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యాడ్ అయింది. సో ఇది గ్రహించిన గవర్నమెంట్, ఇది గ్రహించిన ప్రభుత్వం ఈ 1వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 31A, ఆర్టికల్ 31B అండ్ Schedule 9 యాడ్ చేయడం జరిగింది. ఏమున్నాయి సార్ దీంట్లో అని అంటే ఆర్టికల్ 31A. ఆర్టికల్ 31A ఏంటి? రైట్, ఆర్టికల్ 31A రైట్, సోషలిజం అంటే ఆర్టికల్ 39B, ఆర్టికల్ 39C మరియు ఆర్టికల్ 38 క్లాస్ 2 ఈ ఆర్టికల్స్ని అమలుపరచడానికి ఏవైనా చట్టాలు చేస్తే ఈ చట్టం అనేది ఆర్టికల్ 31కి విరుద్ధం కాదు అని చెప్పింది. అకార్డింగ్ టు ఆర్టికల్ 31A, రైట్, ద స్టేట్ యాజ్ ది అథారిటీ, ద పార్లమెంట్ యాజ్ ది అథారిటీ బై లా, ద పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ యాజ్ ది అథారిటీ బై ఎ లా, ఒక చట్టం ద్వారా, రైట్, ప్రాపర్టీ రిలేటెడ్గా చట్టాలు చేయవచ్చు. ఏంటి సార్ ఈ ప్రాపర్టీ రిలేటెడ్ చట్టాలు? ప్రాపర్టీ రిలేటెడ్గా సీలింగ్ చట్టాలు చేయవచ్చు, ప్రాపర్టీ రిలేటెడ్గా అక్వైర్ చేస్తూ చేయవచ్చు, అమాల్గమేట్ చేయవచ్చు. అంటే ప్రాపర్టీస్ 2 కలిపేయవచ్చు, ప్రాపర్టీని అక్వైర్ చేయొచ్చు. అదేవిధంగా ఇంతే భూమి ఉండాలి అని చెప్పి చట్టాలు కూడా తీసుకొని రావచ్చు. ఇలా చట్టాలు చేసినప్పుడు, ఇలా చేసిన చట్టాలు అనేవి, రైట్, ఆర్టికల్ 31కి విరుద్ధం కాదు అని ఈ ఆర్టికల్ చెప్తుంది. అలా చేసిన చట్టాలు ఎక్కడ పెడతారు సార్ తీసుకెళ్ళి? ఆర్టికల్ 31కి రిలేటెడ్గా ప్రాపర్టీ రిలేటెడ్గా ఏవైనా చట్టాలు చేస్తే ఆ చట్టాలన్నీ తీసుకెళ్ళి Schedule 9లో పెట్టాలి. దాన్నే ల్యాండ్ రిఫార్మ్స్ చట్టాలు అని అంటాము. ఆల్ ద ల్యాండ్ రిఫార్మ్స్ లాస్ ఇన్ ఇండియా
shall be inserted in Schedule 9 of the Constitution. Schedule 9లో చట్టాలు పెట్టారు, బాగానే ఉంది. ఈ Schedule 9లో పెట్టిన చట్టం నేను కోర్టుకి వెళ్ళి డిపిఎస్పికి అగెన్స్ట్గా ఉంది అని చెప్తాను. అప్పుడు కోర్టు ఏమంటుంది? ఎవరికి ఓకే చెప్తుంది? బాధితుడికి ఓకే చెప్తుంది. సో అందుకనే అది గ్రహించిన గవర్నమెంట్ ఏం చేసింది, ఆర్టికల్ 31B ప్రకారంగా, రైట్, Schedule 9లో ఏవైతే చట్టాలు ఉంటాయో ఈ చట్టాలు న్యాయ సమీక్ష కిందికి రావు అని చెప్పింది అనమాట. Schedule 9లో ఏవైనా చట్టాలు ఉంటాయో ఈ చట్టాలన్నీ కూడాను న్యాయ సమీక్ష కిందికి రావు అని చెప్పింది అనమాట. అంటే ఎనీ లా టు ఇంప్లిమెంట్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఎనీ లా విచ్ ఈస్ రిలేటెడ్ టు డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఇఫ్ ఇట్ ఈస్ డైల్యూటింగ్ ఫండమెంటల్ రైట్స్ ఆల్సో నో ప్రాబ్లం, అలాంటి చట్టాలు చేయవచ్చు అని చెప్పి ఆర్టికల్ 31A తీసుకొని రావడం జరిగింది. అది ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించిన చట్టాలు అయితే అన్నీ కూడాను తీసుకెళ్ళి Schedule 9లో పెట్టారు. Schedule 9లో ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నీ కూడాను న్యాయ సమీక్ష కిందికి రావు అని చెప్తూ 31Bలో యాడ్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దిస్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? ద ప్రాబ్లమ్ ఈస్ దెర్ ఈస్ అ క్లాష్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి. ఇక్కడ ఆదేశిక సూత్రాలకు డిపిఎస్పికి ఒక క్లాష్ ఏర్పడింది. అంటే ఆదేశిక సూత్రాలని అమలు పరచడానికి ఫండమెంటల్ రైట్స్ని కాంప్రమైజ్ చేయవచ్చా అనేది ఒక క్వశ్చన్ మార్క్. లేదు, ఫండమెంటల్ రైట్స్ని కాంప్రమైజ్ చేయడానికి ఆదేశిక సూత్రాలని అమెండ్ చేయవచ్చా అనేది ఇంకో క్వశ్చన్ మార్క్. ఎవరు గొప్ప అనే క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అయింది. మనము దీనికి రిలేటెడ్గా కొన్ని కేసెస్ చూసాం. సజ్జన్ సింగ్ కేసు, శంకరీ ప్రసాద్ కేసు, కేశవానంద భారతి కేసు, ఫలియర్, రైట్. సింప్లీ it said that no, fundamental rights are the basic features. గోలక్నాథ్ కేసు, దీనికి సంబంధించి 3 కేసులు మనకి ఇంపార్టెంట్ ప్రస్తుతానికి. ఒకటి చెంపక దొరై రాజన్ కేసు, ఇది కూడా చూసాం మనం. వాట్ ఈస్ చెంపక దొరై రాజన్ కేసు? చెంపక దొరై రాజన్ కేసు ఏంటమ్మా? we have seen where did we see the first one. చూసి చెప్పండి. చెంపక దొరై రాజన్ కేసు, what happened in చెంపక దొరై రాజన్ కేసు? Supreme Court said fundamental rights are superior, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ కంటే ఫండమెంటల్ రైట్స్ గొప్పవి. ఫండమెంటల్ రైట్స్ కెనాట్ బి డైల్యూటెడ్. ఫండమెంటల్ రైట్స్ cannot be diluted. Fundamental rights cannot be diluted for implementing DPSP. ప్రాథమిక హక్కులని కించపరచకూడదు. ఆదేశిక సూత్రాలను ఇంప్లిమెంట్ చేయడానికి ఫండమెంటల్ రైట్స్ని యూ కెనాట్ కాంప్రమైజ్, యూ కెనాట్ డైల్యూట్ అని చెంపక రాజన్ కేసులో చెప్పింది. తర్వాత మళ్ళీ గోలక్నాథ్ కేసులో ఏమని చెప్పింది? గోలక్నాథ్ కేసులో వాట్ హ్యాపెన్ ఇన్ గోలక్నాథ్ కేస్, రైట్, ద స్టేట్ డు నాట్ హ్యావ్ ఎనీ అథారిటీ టు టచ్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ సుప్రీం. ఫండమెంటల్ రైట్స్ని అమెండే చేయకూడదు. యూ కెనాట్ అమెండ్ ది ఫండమెంటల్ రైట్స్ ఫర్ ఇంప్లిమెంటింగ్ డిపిఎస్పి, రైట్. ద పార్లమెంట్ హ్యాస్ నో అథారిటీ టు అమెండ్ ది ఫండమెంటల్ రైట్స్. పార్లమెంట్ హ్యాస్ నో అథారిటీ టు అమెండ్ ది ఫండమెంటల్ రైట్స్. దెన్ వాట్ హ్యాపెన్ ఇన్ కేశవానంద భారతి case, very, very important. Supreme Court said there should be a harmony. Between fundamental rights and DPSP. There should be an harmony between fundamental rights and DPSP. Right? The state should make a law which should not take away ఫండమెంటల్ రైట్స్, నాట్ డిపిఎస్పి. చట్టాలు ఎందుకు చేస్తున్నారు అసలు? మీరు రెండు తీసుకెళ్ళా ఉండకూడదు, రెండింటికి అనుకూలంగానే ఉండాలి కానీ రెండింటికి విరుద్ధంగా ఉండకూడదు అని చెప్పేసి అనింది. అప్పుడే ఏం చేశారు వీళ్ళు, ఇదంతా ఎందుకు అని చెప్పి ఆర్టికల్ 31C యాడ్ చేశారు. వాట్ ఈస్ ఆర్టికల్ 31C? యాడెడ్ బై 25th Constitutional Amendment Act 1971. 25వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 31C was added. According to Article 31C, it says that right, Parliament has the authority to make laws, right? But that law
cannot be challenged. That law cannot be challenged, saying that it is against Article 14 and 31 of the Constitution. అదేవిధంగా ఆర్టికల్ 19 కూడా ఆర్టికల్ 14, 19, 31కి విరుద్ధంగా ఉంది అని చెప్పి చెప్పలేము. మిగతా దానికి ఉన్నా పర్లేదు అంటే ఆదేశిక సూత్రాలను అమలుపరచడానికి ఈ 3 ఆర్టికల్స్కి విరుద్ధంగా ఉన్నా పర్లేదు. ఎందుకు అనంటే సోషలిజం అనే కాన్సెప్ట్ని చెయ్యాలి కాబట్టి ఈ 3 ఆర్టికల్స్కి విరుద్ధంగా ఉన్నా పర్లేదు కానీ తీసుకొని రావచ్చు అని ఆర్టికల్ 31C ద్వారా యాడ్ చేశారు. తర్వాత ఏమైంది, కేశవానంద భారతి కేసు వచ్చింది. కేశవానంద భారతి కేసులో లేరు, దేర్ షుడ్ బి ఏ డైకాటమీ అని చెప్పారు. దేర్ షుడ్ బి ఏ హార్మోనీ బిట్వీన్ డిపిఎస్పి అండ్ ఫండమెంటల్ రైట్స్. ఇవన్నీ ఎందుకు అని చెప్పి లాస్ట్కి మినర్వా మిల్స్ కేస్. In Minerva Mills case, Supreme Court gave an instruction saying that no fundamental right can be amended for implementing DPSP. No fundamental right can be amended for implementing DPSP. So, దాని తర్వాత 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆర్టికల్ 31, ఆర్టికల్ 19 1Fని తీసేసి ఆర్టికల్ 300Aలో పెట్టారు. ప్రజెంట్లీ ఆర్టికల్ 300 ఈజ్ రైట్ టు ప్రాపర్టీ అని మాట్లాడుతుంది. రైట్ టు ప్రాపర్టీ. ప్రజెంట్లీ రైట్ టు ప్రాపర్టీ ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్, ఇట్ ఈజ్ ఎ లీగల్ రైట్.